నాటిక పేరు భామావిలాసం. రచన భమిడిపాటి అనంత శర్మ గారు. మీకెలా చెప్పనత్తయ్య, చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు కూడా వీళ్ళు ఒకలా అంటారు, అక్కడ సిటీలో పెద్ద కాన్వెంట్లో వాళ్ళు ఒకలా అంటారు. కాన్వెంట్ అంటే స్కూల్ పేరు, యూనిఫామ్ మాత్రమే కాదు, అక్కడ పాఠం చెప్పే టీచర్ని కూడా చూడాలి కదా అత్తయ్య అంది పద్మ. నీ మొగుడు కూడా ఇక్కడ స్కూల్లోనే చదివాడు, పోనీ వాడిని తీసుకెళ్ళి ఏ బెంగళూరులోనో మద్రాసులోనో హాస్టల్లో వేసేయండి, బోర్డు చదువు వస్తుంది అంది బాల అసహనంగా. రవీంద్ర, పద్మ ఈ విషయం గురించి మాట్లాడుకోవటానికి ఒక పక్కకు వెళ్లారు. రవి పద్మకు దగ్గరగా నిలబడి ఆమెకు మాత్రం వినిపించేట్టుగా, పద్మ ఇరిటేట్ అవ్వకు, పెద్దవాళ్ళు కదా, చాదస్తాం అన్నాడు. పద్మ రవి వైపు సీరియస్గా మొహం పెట్టి చూస్తూ, చాదస్తం కాదు, సాగుబాటు. మీరు రోజు పొద్దున్న గంటన్నర, సాయంత్రం గంటన్నర ప్రయాణం చేసి ఉద్యోగం చేసి రావాలట అంది ఆవేశంగా. అబ్బా పద్మ, తర్వాత ఏదో చేద్దాంలే, ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోక్కర్లేదు కదా, అనవసరంగా ఆవేశపడకు అన్నాడు రవి. సరే, ఎప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిందే కదా, ఓ 2 రోజులు అటు ఇటు అంతే. మీదేమైనా 10 నుంచి 5 దాకా చేసే ఉద్యోగమా? ఆఫీస్ అయ్యేప్పటికి ఎంత టైం అవుతుందో వీళ్ళకేం తెలుసు అంది. వాళ్ళకి వయసు పైబడుతుంది, వాళ్ళని ఇప్పుడు బాధ పెట్టడం ఎందుకులే పద్మ, మనమే కొంచెం ఓపిక పట్టి సర్దుకుపోవాలి అన్నాడు. ఇక్కడ బయట వసారాలో రవి పద్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ బెడ్రూమ్లో మూర్తిగారు బాల డిస్కషన్లో ఉన్నారు. పోనీలే బాల, మనం ఎక్కడుంటే ఏమిటి, వాళ్ళని ఇక్కడే ఉండమని ఇబ్బంది పెట్టకుండా మనమే అక్కడికి వెళ్ళి ఉందాం అన్నారు మూర్తిగారు. మీరు కొంచెం వస్తారా, మీకు బుర్ర పనిచేయటం లేదు, మనం ఇక్కడ ఉంటే ఇది మన ఇల్లు, పద్మ అత్తగారింట్లో ఉన్నట్టు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం దాని ఇంట్లో ఉన్నట్లు, అది సంగతి అన్నట్లుగా అంది బాల. రెండింటికి తేడా ఏంటి, కోడల సంగతి వదిలే, మనం ఎక్కడుంటే ఏంటి అన్నారు మూర్తిగారు. మన ఇక్కడే ఉంటే మన ఇష్ట ప్రకారం ఉంటాం, కోడలు మన ఇష్ట ప్రకారం ఉండాలి, అంతెందుకు, మన అమ్మాయి ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్లు, దాని ఇష్టం వచ్చినన్ని రోజులు స్వతంత్రంగా ఇక్కడ ఉండొచ్చు, దానికి కావాల్సింది పట్టుకెళ్ళచ్చు. అదే మనం వాళ్ళ ఇంట్లో ఉండి మన అమ్మాయి అక్కడికి వస్తే అని మూర్తిగారి వైపు కళ్ళెగరేసి చూసింది బాల. మూర్తిగారు తల ఊపుతూ, అర్థమైందిలే, అది అక్కడ స్వతంత్రంగా ఉండలేదు అంతేనా అన్నారు. అమ్మయ్య, అర్థమైంది కదా, మన బతుకులే పరాధీనం అయిపోతాయి అంది. ఇదంతా బాగానే ఉంది కానీ పాపం వాడు అన్నారు మూర్తిగారు. ఎవరు, మీ కొడుకేనా అడిగింది బాల. ఏమిటి, నీ కొడుకు కాదా? నా కొడుకు అయితే నేను చెప్పినట్టు ఉంటాడు, వాడు పెళ్ళానికి ఎలా నచ్చ చెప్పుకుంటాడో వాడి ఇష్టం అంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆగిపోయారు మూర్తిగారు. అర్థం చేసుకోండి అంది మెల్లగా. ఇక్కడ రవి పద్మని బ్రతిమాలుతున్నాడు. అర్థం చేసుకో పద్మ, కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో అనాథల్లా వదిలేయడమా, పాపం పద్మ అన్నాడు. వంకరగా మాట్లాడకండి, వాళ్ళని అనాథలా వదిలేయమన్నానా, మన దగ్గరకు వచ్చి ఉండమనండి, కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. అది కాదు పద్మ, వాళ్ళు ఇల్లు వదలలేరు, ఇక్కడే పోవాలనుకుంటారు కదా వాళ్ళు అన్నాడు. అంటారు, సాగితే సరి, మీరు రోజు వెళ్ళి రావాలా? మరి పిల్లాడు 4 ఏళ్ల వెర్రివేధని హాస్టల్లో వేయమంటారా? ఆవిడ పిల్లల్ని కనలేదా? పోనీ వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించండి అంది. పద్మ అని అరిచాడు రవి. ఇక్కడ బాల మూర్తిగారు ఇంకా డిస్కషన్లోనే ఉన్నారు. బాల, ఇప్పటికిప్పుడు వాళ్ళని మకాం మార్చుకోమంటే ఎలా? పోనీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-2 నెలల్లో ఉండి వచ్చేద్దాం, అప్పటికి నేను కొంచెం తిరగలుగుతాను అన్నారు. మీరు మళ్ళీ మొదటికొచ్చారు, కుక్కతో ఒక బుద్ధి. పిల్లల్ని తీసుకుని అమ్మాయి ఓసారి పుట్టింటికి రావాలనుకుంటుంది, మరి ఇక్కడే ఉంటే అది పుట్టిల్లు స్వతంత్రంగా వచ్చి 4 రోజులు ఉండి వెళ్తుంది. అదే మనం వాడి దగ్గర ఉంటే దానికి స్వతంత్రం ఉంటుందా? మొహమాటంగా ఉండదు. మనకు మాత్రం అక్కడుంటే మనమే పరాధీనులు, ఇంకా దాని బాగోగులు మనమేం చూడగలం అంది. మూర్తిగారు కాస్త విసుగ్గా మొహం పెట్టి, బాలా, నువ్వు చెప్పింది అంతా నిజమే కాదన్ను, కానీ మనమే అక్కడికి వెళ్ళి ఓ నెల ఉండి రావడానికేం, అంతలోనే కొంప మునిగిపోతుందా అన్నారు. అక్షరాలా మునిగిపోతుంది. ఓసారి ఇల్లు వదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే అంతే, మనల్ని అనాథల కిందే జమ కట్టేస్తారు. అయినా దానికి ఇంత పట్టుదలేమిటి? సరే అత్తయ్య గారు అంటే తన సొమ్మేమైనా పోతుందా అని రుసరుసలాడింది బాల. ఇటువైపు పద్మ రవితో వాదిస్తూ ఉంది. అయినా ఆవిడికంత పట్టుదలేమిటి? ఇన్నేళ్ళు వచ్చినా ఆవిడ మాటే చెల్లాలా? నా కొడుకు చదివే నాకు ముఖ్యం అంది పద్మ. రవికి బుర్ర హిట్టెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు.
ఒక పక్క బోనులో బాల, ఇంకొక పక్క బోనులో పద్మ, మధ్యలో న్యాయమూర్తి. రవీంద్ర మూసి ఉన్న రెప్పల్లో కోర్టు సీన్ కనబడుతూ ఉంది. బాల, ఓయబ్బో, ఇంతోటి చదువు ఇక్కడ లేదేమిటి అంది చేతులు ఊపుతూ. వెంటనే పద్మ, ఓ, అక్కడ చదువు ఉంది, వైద్యం ఉంది ముఖం తిప్పుకుంటూ అంది. బాల, అక్కడ చదివే కావాలనుకుంటే పిల్లాన్ని హాస్టల్లో వేయండి. వెంటనే పద్మ అత్తగారి వైపు కోపంగా చూస్తూ, మీది మనసు కాదు, అదో బండరాయి. వేరేడంత చంటి పిల్లాన్ని హాస్టల్లో వేయాలా? పోని మీరే వృద్ధాశ్రమంలో ఉండండి అని మూతి తిప్పుకుంది. బాల చేతిని నోటుకు అడ్డంగా పెట్టుకుని కోపంతో ఏడుపుని మిళితం చేసి, అవ్వ అవ్వ, రేపు నువ్వు ముసలిదానివి కాకపోవు, అప్పుడు నిన్ను అనాథాశ్రమంలో పెడతాడు నీ ముద్దుల కొడుకు అంది రోషంగా. పెట్టనివ్వండి, నేను మీలా మొండితనం చేస్తే నాకు అదే గతి పడుతుంది, అందులో తప్పేమీ లేదు అని తిప్పికొట్టింది పద్మ. పెద్దవాళ్ళం మమ్మల్ని ఇంత ఉసూరు పెడతావా? మిమ్మల్ని ఇంత వాళ్ళని చేస్తే అవసరం తీరిపోయింది కదా అని మా కర్మకు మమ్మల్ని వదిలేస్తారా? మీరు మనుషులేనా? విశ్వాసం లేదా అంది బాల. మీరు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారు. నేను మిమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉండమనడం లేదు, నా కొడుకుని హాస్టల్లో పడేయమంటేను నేను ఆ మాట అన్నానంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడి నుండి కదిలి మా దగ్గరికి రండి, మాతో ఉండండి, అంతే, ఇదే ఆఖరి మాట అన్నట్టుగా కరాఖండిగా చెప్పేసింది పద్మ. వీళ్ళిద్దరి మాటలు వింటున్న న్యాయమూర్తి ఇద్దరిని ఒకసారి చూసి, తల్లులు, మీ ఇద్దరికి ఓ దండం అంటూ చేతులు పైకెత్తి దండం పెట్టి అక్కడి నుంచి మాయమైపోయాడు. తర్వాత బాల, పద్మ కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. వెంటనే రవి కళ్ళు తెరిచి చూసి, న్యాయమూర్తికే న్యాయం చెప్పడం కుదరలేదు, ఇక నా వల్ల ఏమవుతుంది అని గట్టిగా శ్వాస తీసుకుని వదిలి తల భారంగా విదిలించాడు. ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య, ఇద్దరిలో ఎవరి తరపున మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు. ఈ ఆలోచనలతో బొర్ర హీటెక్కుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు రవి. ఈలోగా మూర్తిగారు అక్కడ తన పక్కన బాల, రవి పక్కన పద్మ లేకపోవడం చూసి రవి అని పిలిచారు. రవి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, ఏంటి నాన్న అన్నాడు నీరసంగా. ఇలా కూర్చో అంటూ తన పక్కన ఉన్న కుర్చీ వైపు చూపించారు మూర్తిగారు. రవి కూర్చున్నాక అతని భుజం మీద చెయ్యి వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి బుర్ర హీటెక్కిపోతుందా? ఎందుకు ఇంత చిన్న విషయానికి అంత బాధపడటం, మెదడు పాడు చేసుకోవటం అన్నారు. మరేం చేయమంటావు నాన్న అన్నాడు విసుగ్గా. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నేను మీ అమ్మ మాట విన్నాను, అందుకే మేమంతా హ్యాపీగా ఉన్నాం. నువ్వు కూడా నీ పెళ్ళాం మాట విను అని నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు మీ అమ్మ మాట వినలేక, అటు మీ భార్య మాట వినలేక అడకత్తెరలో పోకచక్కలాగా ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నావు, మనస్సు పాడు చేసుకుంటున్నావు. ఇప్పటికైనా మారు, నీ భార్య మాట విను అన్నారు. నాన్న, మరి నా భార్య మాట వింటే అమ్మ బాధపడుతుందేమో అని అమాయకంగా అడిగాడు రవి. మూర్తిగారు ఉఫ్ అంటూ గాలి వదిలి, మీ అమ్మ మాట నేను వింటున్నాను కదా, ఆ లెక్కను నువ్వు కూడా నీ భార్య మాట వినాలి. రెండు పక్కల న్యాయం మీ అమ్మకే జరగాలంటే ఎలా? ఒక పక్క తను అజమాయిషీ చలాయిస్తూ సుఖపడుతుంది కదా, అలాగే మీ భార్యకు కూడా నువ్వు న్యాయం చెయ్యి. ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు, ఆమెకు అవకాశం ఇవ్వు, ఆమె మాట విను, ఇక నీ జీవితం సుఖంగా సాగిపోతుంది, ఎలాంటి గొడవలు ఉండవు అన్నారు. సరే నాన్న, ముందు నుంచి నీ మాట వెనుక ఇంతవరకు తెచ్చుకున్నాను, ఇక నుంచి నీ మాటే వింటాను అని రవి అంటుండగా మూర్తిగారు మధ్యలో రవి మాటకు అడ్డుపడుతూ, మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు, నా మాట కాదు, నువ్వు నీ భార్య మాట వినాలి అని నొక్కి చెప్పారు. అదే నాన్న, నువ్వు చెప్పినట్లే చేస్తాను, నువ్వు వెళ్ళిన దారిలోనే వెళ్తాను, నేను నా భార్య ఏం చెప్తే దానికి తల ఊపుతాను, సరేనా అన్నాడు నవ్వుతూ. అద్గది, ఇప్పుడొచ్చావు దారిలోకి, ఇక నీ సంసార నావా హ్యాపీగా అలా అలా సాగిపోతుంది చూడు అన్నారు మూర్తిగారు నవ్వేస్తూ.